సూపర్. ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్. దెన్ మనం షుగర్ పేషెంట్స్కి వచ్చేసరికి కామన్గా రివర్స్ గేర్ అంటాం కదా, మనం రివర్స్ గేర్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎలా అంటే షుగర్ పేషెంట్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆబ్వియస్లీ నీరసంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని అవాయిడ్ చేయమని ప్రతి ఒక్క డాక్టర్ చెప్తాడు కాబట్టి షుగర్కి సంబంధించిన ఇంటేకింగ్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి నీరసం అనేది కొన్ని అయితే ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి నీరసంగా ఉంటారు, పోషకాలు ప్రాపర్ వేలో అందవు. ఇది ఒక ఎత్తు అయితే వాళ్ళకు ఒక డైట్ ఇస్తారు, నువ్వు షుగర్ తినద్దు, పండ్లు తినద్దు, స్వీట్ తినద్దు, అన్నం తినద్దు అనేది ఒక రిస్ట్రిక్షన్ ఇస్తారు. అంటే షుగర్ రాకముందు అన్ని తిన్నప్పుడే నీరసం అని అన్న పేషెంట్ షుగర్ వచ్చిన తర్వాత ఇవన్నీ అవాయిడ్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకా నీరసం పెరుగుతుంది కదా. అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? ఇప్పుడు ఉల్టా ఆల్రెడీ షుగర్ పేషెంట్కి ఎక్కువ పోషకాలు కావాలి, ఎక్కువ తిండి కావాలి, లేకుంటే ఎక్కువ వాళ్ళ భాషలో ఏదన్నా చెప్పనియండి. బాగా తిన్నప్పుడే ఏం సరిపోయినప్పుడు ఇవన్నీ అవాయిడ్ చేసి ఫుడ్ రిస్ట్రిక్షన్స్, ఒక డాక్టర్ చెప్పిన ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఫాలో అయినప్పుడు వాళ్ళ నీరసాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి వాళ్ళు? ఫస్ట్ నీరసం ఇవన్నీ అవాయిడ్ చేస్తే వస్తుంది అనుకోవడం తప్పు, ఒక అపోహ. షుగర్ పేషెంట్లకు ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే ప్రతి డయాబెటాలజిస్ట్ ఏం చెప్తారంటే, అమ్మ ఇగో నీకు షుగర్ గోల్ రాస్తున్నా, షుగర్ గోల్ వేసుకొని 10 నిమిషాల్లో అన్నం తినాలి అని చెప్తారు. ఇది పెద్ద ఏమంటారు అన్ఎడ్యుకేటెడ్ చేసే పని, లేదా అవగాహన రాహిత్యంతో జరుగుతున్న పెద్ద తప్పు. పేషెంట్ ఏం చేస్తారంటే వీళ్ళని షుగర్ పేషెంట్లను తయారు చేస్తున్నదే ఇలాంటి మాటలు, డాక్టర్లు కాదు మాటలు. ఏ మాటలు? షుగర్ గోల్ వేసుకున్నాం అంటే తినాలి. ఒకడు 2 రకాల గోళ్ళు వేసుకుంటుండు, ఒకడు 2 మందులున్న గోలు వేసుకుంటుండు, ఒకడు 2 పూటలు వేసుకుంటుండు, ఒకడు 3 పూటలు వేసుకుంటుండు. అయితే ఇక్కడ నేను ఏం చెప్పొచ్చానంటే ఫస్ట్ గోలు వేసుకుంటాడు, వేసుకున్నాక 10 నిమిషాల్లో తినకపోతే గోలు వేసుకున్నా ఇక నా పని అయిపోయింది. నేను తినకపోతే నాకు తిప్పుతుంది, చెమటలు వస్తాయి, నాలుక దొడ్డ అవుతుంది, నా పని అయిపోయింది అనే ఒక మానసిక వ్యాధికి గురవుతాడు ఫస్ట్. రెండవది, ఆ టయానికి భోజనం దొరకకపోతే ఇక ఆయన ఏమంటారు, నా జీవితమే ముగిస్తుందని ఫస్ట్ తన మెదడుకు కమాండ్ ఇస్తాడు. మూడవది ఏంటంటే షుగర్ గోల్ వేసుకున్న ఎక్కువ ఆకలి అవుతుంది, ఎక్కువ తినాలి. ఇది కాదు, ఇది కానే కాదు. ఏంటంటే ఫస్ట్ నువ్వు ఏం కావాలి, ముందు నీకు నీరసం వస్తుంది. నీరసం వస్తున్నప్పుడు నీ శరీరానికి శక్తినిచ్చేటి తిను. శక్తినిచ్చి ఏమిస్తే శక్తి ఎలా ఇస్తుంది? చిన్నప్పుడు నేను చెప్పుకుంటున్నట్టుగా అన్నంలో కాదు, మనకు పండు ఫలము, రంగుండే ఫలాలు, ఎర్ర పండ్లు, నల్ల పండ్లు. అంటే అది ఏదన్నా అనుకోండి, ఇప్పుడు నేను పండ్ల పేర్లు తెలియక కాదు, ఎర్ర పండ్లు ఎందుకు చెప్తున్నట్టు, ఎర్రగా ఉండేది ఏదైనా తినండి, నల్లటి పండ్లు ఏదైనా తినండి, ఎంత తీయగానైనా ఉండండి, తినండి. తింటే అందులో ఉండే అమైనో యాసిడ్స్, లైకోపిన్, దాని తర్వాత పోతుంటే యాంటీ ఆక్సిడెంట్స్, దాని తర్వాత పోతుంటే మీకు కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్, వైటల్ వైటమిన్స్, మినరల్స్, దాని తర్వాత పోతుంటే మీకు కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ అందుతాయి. ఇవి ఏం చేస్తాయంటే శరీరంలో నాడీ నిస్రాణ, అంటే నర్వస్ వీక్నెస్, నర్వ్స్ వీక్నెస్, మెంటల్ వీక్నెస్, మజిల్ వీక్నెస్, దాని తర్వాత ఏముంది, క్రావింగ్ ఫర్ మీల్, ఎంతసేపు నేను ఇది తినాలి అది తినాలని ఉంటుంది కదా. కడుపు శరీరం బలంగా ఉంటే, దృఢంగా అయింది ఇవి తింటే, అప్పుడు ఏం జరిగింది, ఇంత అన్నం ఇంత కర్రీ, ఇంత అన్నం ఇంత కర్రీ తినేసి మంచిగా ఏమంటారు అప్పుడు గోలేసుకో, లేదా ముందు గోలేసుకో, హైరాణ పడకు, నీ డాక్టర్ ఇన్స్ట్రక్షన్సే ఫాలో కా, ఇది చెయ్యి, ఇది చేస్తే ఏం జరుగుతుంది. ఇంకొకటి, డయాబెటిక్ పేషెంట్ ఎప్పటికి కూడా వర్రీ కావద్దు. ముందు ఒక పూట గోలేసుకున్నాం, మళ్ళీ ఆకలైంది, ఆకలి అయితే ఇంతే అన్నం తీసుకో, నీకు ఏం తోస్తలేదు, నీకు చెప్పే సలహాదారు చెప్పేటట్టు లేడు, ఇంత కర్రీ తీసుకో. లేదా ఇంకా ఆకలైంది, ఇంకా వేరే ఆకలి, ఏది ఆకలి తీర్చలేదు, అప్పుడు ఏం చేస్తామంటే టమాటో సూప్ చేసుకో, ఇంకా ఏదైనా సూప్ చేసుకో, లేకపోతే మిక్స్డ్ ఫ్రూట్ సూప్ చేసుకో.
ఆ సూప్లో కొంచెం మంచిగా నోటికి ఏం కావాలి, ఈ నోరు ఎంతసేపు ఏమడుతుంది, కొంచెం ఉప్పు అడుగుతుంది, కొంచెం కారం రుచి అడుగుతుంది, కొంచెం మంచి వాసన అడుగుతుంది, ముక్కు వాసన వచ్చేటి ఇవన్నీ వేసేసి చేసి ఒక్కొక్క చెంచా తాగుతుంటే ఏం జరుగుతుందంటే అబ్బా ఏం రుచి ఉంది, ఏం రుచి ఉంది, ఇక్కడికి ఏమంటారు ఎంజాయ్మెంటిక్ హార్మోనల్ బ్యాలెన్స్ అయిన తర్వాత అప్పుడు ఆకలి తీరుతుంది. అప్పుడు ఆకలి తీరిన తర్వాత ఆయన యొక్క ఆరోగ్యం అప్పుడు కుదుట పడుతుంది. అప్పటిదాకా ఏమంటారు నీరసం ఉండనే ఉంటుంది. నీరసం అనేది మనం తెచ్చుకుంటున్నాం. నీరసాన్ని కంట్రోల్ చేయడం చాలా సులభం.